హాయ్ అండి. నేను మీ కవిత వీరన్న. మీరు చూస్తుంది కవిత వ్లాగ్స్. ఈరోజు ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా వెజిటేబుల్స్ కట్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే పొడి మసాలాలు తీసుకొని పెట్టుకోవాలండి. ముందుగా చికెన్ను నానబెట్టుకొని ఉప్పు కారం పసుపు వేసి నానబెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. ఒక గిన్నెలో ఆయిల్ పోసుకొని ఆ నూనె వేడెక్కాక పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసి బాగా వేపుకోవాలి. అవి బాగా వేడెక్కాక మనం ముందుగా నానబెట్టుకున్న చికెన్ వేసి బాగా కలుపుకొని మంచిగా దగ్గర పడేలాగా ఉంచుకోవాలి. చికెన్కు కేజీ రైస్ తీసుకోవాలండి. అది బాగా నానబెట్టుకొని పక్కన ఉంచుకోవాలి. ఒక గిన్నెలో బిర్యానీ గంజులో వాటర్ తీసుకొని అందులో అవి వాటర్ వేడెక్కాక పొడి మసాలాలు వేసుకొని అవి బాగా మసలేరాక ఉంచుకోవాలి. అందులోనే పచ్చిమిర్చి ఆనియన్ అలాగే క్యారెట్ వేసి ఆ నీళ్ళు మసలేరాక ఉంచుకోవాలి. అవి మసులుతున్నప్పుడు మనం నానబెట్టుకున్న బియ్యాన్ని వేసి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి, ఉడికించుకోవాలి. అలాగే మనం వండుకుంటున్న కూరను అప్పుడప్పుడు కలుపుకుంటూ కింద అడగంటకుండా చూసుకోవాలి. అలాగే బిర్యానీ మసాలా వేసి కొత్తిమీర పుదీనా వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అలాగే 90% రైస్ ఉడికినాక నీళ్ళన్నీ వడగట్టుకోవాలండి. బిర్యానీ గంజులో మనం ఒక్కొక్క లేయర్గా ముందుగా వడగట్టుకున్న రైస్ను ఒక లేయర్గా వేసి తర్వాత మనం ఉడికించుకున్న చికెన్ ఒక లేయర్గా వేసి మళ్ళీ దాని మీద మళ్ళీ లేయరు రైస్ వేసుకోవాలండి. అలా రైస్ వేసుకున్న తర్వాత చికెన్ ముక్కల్ని వేసుకొని మళ్ళీ లేయర్గా వేసుకొని దాని మీద పుదీనా కొత్తిమీర వేసి బాగా మళ్ళీ ఒక లేయర్ రైస్ వేసుకొని మళ్ళీ చికెన్ వేసుకొని అలా మనకు ఉన్నంత రైస్ని వేసుకొని దాని మీద పుదీనా కొత్తిమీర అలాగే నిమ్మకాయ వేసి మళ్ళీ కొంచెం బిర్యానీ మసాలా వేసుకొని మనం దమ్కి పెట్టాలండి. ఇష్టం ఉంటే ఫ్రై ఆనియన్స్ కూడా వేసుకోవచ్చండి. నేనైతే వేయట్లేదు, పిల్లలు తినరని. మళ్ళీ రైస్ వేసుకొని మొత్తం అన్నీ లేయర్స్ కంప్లీట్ అయ్యాక దాని మీద నిమ్మకాయ పిండుకొని మంచిగా దాన్ని స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద కొంచెం బరువైనది పెట్టి ఓ 10 నిమిషాలు దమ్కి పెట్టి తర్వాత దించేసుకుంటే వేడి వేడి బిర్యానీ రెడీ. ఒక్కసారి ట్రై చేసి చూడండి.